నకిలీ మద్యంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మండిపడ్డారు. నకిలీ మద్యం అంశంపై వైసీపీ నేతలు చేసిన ఆరోపణల నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని వైన్ షాపులను తనిఖీ చేశారు. ఇక షాప్ నిర్వాహకులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, నకిలీ మద్యం, గంజాయి కనిపించిందని ఆరోపించారు. కూటమి నేతలపై కావాలనే బురద జల్లుతున్నారని, తాము అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పరుగులు పెడుతోందని ఎమ్మెల్యే సత్యానందరావు స్పష్టం చేశారు. గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గారికి కానీ లేదు. గత వైసీపీ ప్రభుత్వ పరిపాలన గురించి, వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఆనాటి విచ్చలవిడిగా జరిగినటువంటి మద్యం, ఇసుక, మట్టి మాఫియాల గురించి, గంజాయి విచ్చలవిడితనం గురించి ప్రజలందరికీ తెలుసు. ఇది గురువింద కింద సామెతలో ఉంది. మీ మచ్చ మీకు తెలియకుండా ఎదడో వారి మీద బురద జల్లే కార్యక్రమం ఎన్డీఏ కూటమి మీద, నా మీద వ్యక్తిగతంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక మీరు మాట్లాడుతున్న మాటలు అవి దిగజాడు రాజకీయాలు, చిల్లర మాటలుగానే ఉన్నాయి. కానీ అవి ప్రజలకి వాస్తవాలన్నీ తెలుసు. వీటిని ఖండిస్తూ ఉన్నాను. ఎప్పటికైనా అటువంటి కార్యక్రమాలు మానుకోండి. గత ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయో మీరు మర్చిపోయినట్టు ఉన్నారు. మీకు 11 సీట్లు ఇచ్చారు. కొత్తపేటలో 56,479 ఓట్ల మెజార్టీ తోటి ఇక్కడ ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. మీరు అన్ని మర్చిపోయి ఇంకా ఏదో పాత పానీలోనే ఏదో బలవంతంగా ఎదురుదాడి చేసి ఉండవలేనట్టుగా దుష్ప్రచారం చేస్తే మరి ప్రజలు నమ్ముతారనుకుంటాం హాస్యాస్పదం. ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సారథ్యంలో ఎంతో అభివృద్ధి చేస్తూ ముందుకు దూసుకువెళ్తా ఉంది. అవి తట్టుకోలేక భవిష్యత్తు ఏమైపోతుందని ఆందోళనలో మరి ఈనాడు నకిలీ మద్యం తయారీ మీ వారే చేసి మీరే వాటిని బయట పెట్టి, అదిగో తెలుగుదేశం పార్టీ వారు ఈ రకంగా